ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా చేయటం లేదు. ఇది మాత్రం వాస్తవం. ఓకే ఆంజనేయులు గారు, ఇప్పుడు సాంబశివరావు గారిని అడుగుదాం. సార్ సాంబశివరావు గారు, ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్తున్నట్టుగా రెండు ప్రభుత్వాలు ప్రజల చెవులో పూలు పెట్టడమే అని ఆయన ఆరోపిస్తున్నారు. మరి నిజంగా పూలు పెడుతున్నారా? సార్ టీవీరావు గారు, దానికంటే ముందు రామారావు గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. జీవి రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణ, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విజిలెన్స్ ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో అది ఫైబర్ నెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉండాలి కదా, అది ఫెయిర్గా ఉంటుంది కదా అని. అది యాక్చువల్గా 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అలాంటి ఏమన్నా ఉంటే దాని మీద ఇన్వెస్టిగేట్ చేశారు, దాని మీద రకరకాల చర్యలు చేశారు, మాట్లాడారు కూడా వాళ్ళు. అయిపోయింది అది, మళ్ళీ మనం పుట్టిన చోటకి వెళ్ళవసరం లేదు. సో 15, 19 మధ్యలో ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కొంత విచారణ చేశారు. కొన్ని ఏదో అవకతవకలు ఉన్నారు, క్లెయిమ్స్ ఉన్నాయి, దాని మీద ఎంతవరకు వెళ్ళిందో ఏమైందో కృష్ణాంజనేయులు గారు అన్నట్టుగా మనకు తెలియదు. అలాగే ఇప్పుడు 24 తర్వాత 19, 24 మధ్యలో ఏం జరిగిందో ఈ ప్రభుత్వం నోటీస్లోకి వచ్చిన డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్. ఇప్పుడు మనకు అసలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు, ఏం జరిగిందో తెలియాల్సిన అవసరం ఏముంది, ఎటు మనం ఏమి యాక్షన్ తీసుకోం కదా అన్నంత నిర్వేదంలో పెద్దలు కృష్ణాంజనేయులు గారు మాట్లాడటం ఎందుకో నాకు కొద్దిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇవి చట్టం తన పని తను చేయాలంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ దేని మీద జరుగుతుంది? మన నోటీస్కి వచ్చిన అంశాల మీద, లేదా తర్వాత ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం ఎటు కంటిన్యూస్గా జరుగుతుంటుంది కాబట్టి పీరియాడికల్గా వాళ్ళ నోటీస్కి వచ్చే అంశాలని ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వంలోనైనా ఇప్పుడు 24లో ఉన్నాం, 24లో ఏం జరిగిందో 25లో అసెస్ చేసుకోరా, 26లో చేసుకుంటారు. వీటిలో ఏదైనా ఎంప్లాయీస్ పొరపాట్లు చేసినా, ఎవరైనా చైర్మన్లు పొరపాటు చేసినా, మంత్రులు పొరపాటు చేసినా ఇంటర్నల్గా డెఫినెట్గా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కరెక్షన్స్ ఉంటాయి. దాని మీద కేసులు పెట్టుకుని రచ్చ జరగదేమో కానీ డెఫినెట్గా అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్లో అది చిన్న సంస్థగా ఉండాలనేది మన ఉద్దేశం కాదు. సంస్థ పెరగాలి, సంస్థ ఎక్కువ విలేజెస్కి ఎక్కువ మందికి సర్వీస్ చేయాలి, ఎక్కువ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ని పెంచుకోగలగాలి, కాంపిటేటివ్గా చేయగలగాలి. ఈ క్రమంలో ఎంప్లాయీస్ని పెంచుకోవటం కానీ, బడ్జెట్ పెరగటం కానీ, దాని ఖర్చు పెరగటం కానీ సహజం, దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఏదో ఒక ప్రొసీజర్ ప్రకారం, ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తూ, ఏదో ఒక స్టాండర్డ్ ప్రకారంగా రిక్రూట్మెంట్ జరగాలి. జరిగింది అన్నారనుకోండి, ప్రాబ్లీ ఆ స్టెప్ ఈజ్ ఓకే. జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు, వాళ్ళు ఏ పనుల కోసం తీసుకోబడ్డారు, ఏ పనులు చేశారు అనేది న్యాచురల్గా వస్తుంది కదా, ఆ అసెస్మెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు జీవి రెడ్డి గారికి ఉన్న సమాచారం ఏంటంటే అబౌట్ 400+ మెంబర్స్ వాళ్ళు ఫైబర్ నెట్ శాలరీస్ అయితే తీసుకున్నారు, కానీ ఫైబర్ నెట్ ఆఫీసెస్ కానీ, ఫైబర్ నెట్ పనులకు కానీ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. వాళ్ళు వేరే చోట పనిచేశారు. ఆ వేరే చోట ఎక్కడ, ఒకవేళ అది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆఫీసుల్లోనో, లేదనుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల దగ్గర ఇంకొక చోట పనిచేశారనుకోండి, నాన్ గవర్నమెంటల్ బాడీస్లో పనిచేశారనుకోండి, డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే సరిపోదు కాబట్టి ఏ పీరియడ్లో అయితే అవి జరిగినాయో అప్పుడున్న పెద్దల మీద కూడా చర్యలు తీసుకోవాలి. కృష్ణాంజనేయులు గారితో నేను ఆ విషయంలో కంప్లీట్గా ఏకీభవిస్తాను. ఎంప్లాయీస్ని తొలగించాము, ఎటు కాంట్రాక్చువల్ బేసిస్లోనో లేదంటే అవుట్సోర్స్డ్ బేసిస్లోనో ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకోవడానికి పెద్ద కార్యక్రమమే కాదు. అంతటితోటి సమస్య పోదు. సమస్యకు పరిష్కారం కూడా రూట్ కాజ్ ఎవరు చేశారో, ఏ ఇంటెన్షన్తో చేశారో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని చట్టపరమైనటువంటి యాక్షన్స్ తీసుకునే విధంగా జీవి రెడ్డి గారు ప్రొసీడ్ అవ్వాలని మనం కోరుకున్నాం. దీంట్లో కొన్ని జరుగుతుంటాయి, కొన్ని స్లోగా జరుగుతాయి, కొన్ని ఫాస్ట్గా జరుగుతాయి. కృష్ణాంజనేయులు గారు అన్నట్టుగా కొన్నిటికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మనకు ఉండొచ్చు. బట్ అదే కదా, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నప్పుడు ఒకసారి ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఒక విషయాన్ని అది వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది, మరుగున పడిపోయింది అలా అనటం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇట్ మే టేక్ టైం. వన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత గవర్నమెంట్ ప్రాబబ్లీ ఇట్ విల్ కంటిన్యూ టు టేక్ యాక్షన్స్. ఆ యాక్షన్స్లో ఏదన్నా స్లాక్ ఉంటే మనం డెఫినెట్గా వీ ఆల్ షుడ్ ఫైట్ ఫర్ ఇట్. అంటే దేనికోసం కృషి చేయాలంటే ఇది పలానా చోట జరిగింది కదా, ఇది ఎస్టాబ్లిష్ చేశారు కదా,
ఆ తర్వాత ఏమైంది, వాళ్ళు ఎందుకు మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోవట్లేదు అనే విషయంలో మళ్ళీ మనందరం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్ గా కృష్ణాంజనేయులు గారి పాయింట్ నేను ఒప్పుకుంటాను. కానీ ఏమీ జరగట్లేదు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎవరో పెద్దలతో మాట్లాడుకుంటే ఏదో అయిపోతుంది అనేది కూడా ప్రాబబ్లీ ఈజ్ ఏ వైల్డ్ అలిగేషన్ గా అనిపిస్తుంది నాకు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరితో మాట్లాడుకుంటే వాళ్ళు వెళ్ళి ఎవరితో ఏదో చేసేస్తే ఏదో జరిగిపోయింది అనుకోవటం అనేది అది ప్యూర్ సోషల్ మీడియా టాక్ లాగా ఉంది, కానీ విత్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ గా నాకు అనిపించలేదు. అది వైల్డ్ ఎలిగేషన్ లాగా అనిపిస్తుంది. ఓకే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు కృష్ణాంజనేయులు గారు, అలాంటి మాటలు మనం మాట్లాడుకుంటే ఇక ఏదో అందరూ అన్ని రకాలుగా గాసిప్ మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, ఆ గాసిప్ కాదు, విత్ సమ్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ ఎక్కడ ఉంది మన దగ్గర? ఎవిడెన్స్ లేని మాటలన్నీ కూడా ప్యూర్ ఎలిగేషన్స్ అయిపోతాయి కదా. ఎలిగేషన్స్ చేయడంలో తప్పు లేదు, కానీ అది ఫ్యాక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయాలనుకోవటం, అదే నిజమని ప్రచారం చేయడం కూడా పొరపాటు. కృష్ణాంజనేయులు గారు అన్నారు దీనికి ఏదైతే గతంలో కూడా ఎలిగేషన్స్ వచ్చాయి, ప్రస్తుతానికి వచ్చిన ఎలిగేషన్స్ కూడా ఇలానే మాఫీ అయిపోయేటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి ఏమంటారండి శ్రీనివాస్ చౌదరి గారు? మనం విజిలెంట్ గా ఉండాలి. మీడియా షుడ్ బి విజిలెంట్. మనందరం విజిలెంట్ గా ఉండాలి. అలా జరిగితే తప్పది. ఓకే, జరిగితే నేను ఐఎమ్ నాట్ కండోనింగ్ దట్. కాకపోతే ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిరంజీవి గారితో మాట్లాడారు, చిరంజీవి గారు ఇంకొకళ్ళతో ఎవరితో గవర్నమెంట్ లో మాట్లాడారు, ఇదంతా ఎలా ఉంది? ఓకే, ఓకే, అది బేస్లెస్ గా శ్రీనివాస్ చౌదరి గారు, అవి ఊహాగానాలు. రెండు గత గవర్నమెంట్ మీద ప్రస్తుత గవర్నమెంట్ మీద కూడా కృష్ణాంజనేయులు గారు చేసిన కామెంట్ మీద మీరేం చెప్తారు? పివిరావు గారు, ఇక్కడ మనది నియంత్రిత పరిపాలన, కిమ్ పరిపాలన కాదు. మీరు తప్పు చేశారు, తీసుకురండి, చర్చాలం చేసి. ఇంకో చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, విచారణ. ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఎక్కడున్నాడండి? కోసాని కృష్ణమూర్తి ఎలా ఉన్నాడండి? ఎక్కడున్నాడండి? నాని భార్య నాయన కొడుకు ఎక్కడ ఉన్నారండి? అలాగే అర్రా రాఘవరెడ్డి ఎక్కడ ఉన్నాడండి? వాసుదేవరావు ఎక్కడ ఉన్నాడండి? అలాగే వెంకటరెడ్డి ఎక్కడ ఉన్నాడండి? వర్మ ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడండి? ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే చాలా మంది నిందితులు పారిపోయారు, జైల్లో ఉన్నారు, లేల్లప్పరెడ్డితో సహా. కుక్కల విజయసాగర్ రెడ్డి కూడా. ఇలాంటి వాళ్ళు కొంతమంది బెయిల్ రావచ్చు, కొంతమంది అరెస్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక విషయం వచ్చింది, పెద్దిరెడ్డి గారి విషయం వచ్చింది, దాంట్లో ఐఏఎస్లు ఇన్వాల్వ్ అయి ఉంటాం. దానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతారు. అలాగే ఇప్పుడు చూడండి, విశాల గన్ని కానీ, క్రాంతిక్ టాటా కానీ, అదేవిధంగా ఆంజనేయులు గారు కానీ, వాళ్ళు ఐపీఎస్ వాళ్ళ మీద చర్య తీసుకుని సస్పెండ్ చేశాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన పొరపాటు ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని సొంత కార్యకర్తలుగా మాట్లాడుకొని కాలకేయుల్లాగా జనం మీద పడి తినమన్నారు. మేము 30 ఏళ్ళ అధికారంలో ఉంటాం, మీ ఇష్టం విజృంభించండి, మీకు మాకు పంచుకుందాం, ఎవడే మాకు అడ్డం లేదని చెప్పారు. సో వాళ్ళందరూ రెచ్చిపోయారు, రాష్ట్రాన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు. ల్యాండ్, శాండు, మైను, వైను అనేక అంశాలపై కుంభకోణంలో బయటకు వస్తున్నాయి, శబ్దతలు లింక్ చేశాం. ఇది ఒక ప్రాసెస్. మనము ప్రాసెస్ ప్రకారం పోయినప్పుడు ఖచ్చితంగా ఆ విచారణ వచ్చిన తర్వాత పట్టుకుంటారు. పట్టుకున్నారు కదా, వెంటనే చేతులు నరికేయండి, కాళ్ళు నరికేయండి అంటే ఇంక మనం ఇదే వ్యక్తులు బయటకు వచ్చి ఇదేమి మానవత్వం, ఇది రాక్షసత్వం కదా, ఇది మానవత్వం లేదా, మానవ హక్కులు లేవా, ప్రజాస్వామ్యం లేదా అని మళ్ళీ గూగుల్లో పెడతాం. కరెక్ట్ కాదు సార్. చట్ట ప్రకారం ఇప్పుడు చెప్పాను కదా, ఆర్జీవీ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆర్బీ అండ్ ఆర్జీవీ కంపెనీ ఎవరిది? అది వన్ ఆఫ్ ది రైటర్. ఫైబర్ గేట్ నుంచి 2 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇది యూహో సినిమా తీయడానికి. ఈ రెడ్ హ్యాండెడ్ దొరికాడు, ఆయన కాపాడండి, అహో దేశం తిరుపుకుంటున్నాడు తప్పించుకొని, మన వరకు గోవాలో దాక్కున్నాడు, ఇంకేడ దాక్కుని తిప్పుకున్నారు. అంటే ఇలా ఎన్నో దాక్కుంటారు. తప్పైతే చేశారు, దోషులు అయితే బయటపడ్డారు. ఒక్కొక్కరిని చట్ట ప్రకారం చేసి తీసుకుంటాం. 41 నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఎంతమంది పేర్నాని ఎందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు ముందే బెయిల్ కావాలి పరిగెడుతున్నారు. అలాగే సజ్జల భార్గవ, సజ్జల రామకృష్ణ రెడ్డి పరిగెడుతున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పి. సో తప్పు చేశారు కాబట్టి పేర్నాని 1,70 లక్షల రూపాయలు పైసలు డబ్బులు కూడా కట్టాడు. మళ్ళా నాకు సంబంధం లేదు ఆ బియ్యానికి కూడా అనుకని మళ్ళీ ఎందుకు కట్టాము డబ్బులు? సో అనేక అంశాలపైన దీనిపైన అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు ప్లస్ అప్పుడున్న మాజీ మంత్రులు లింక్ అయినారు కాబట్టి దీనికి రాజ్యాంగబద్ధంగా చట్టప్రకంగా ఏ విధంగా చర్య తీసుకోవాలో తీసుకుంటాం. అంతేగాని ఫిట్ ప్యాకెట్ చేశాడు, దొంగతనం చేశాడు, జైలు వేసాడు చిన్న విషయం కాబట్టి నిజంగా తప్పు చేస్తుంటే వేస్తాడు. కానీ రాజ్యాంగ పరిధిలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. 100% ఎవరైతే కాలకేయులు ఉన్నారో, ఈ సైతాన్లు ఉన్నారో, ఇటువంటి బాధ్యత ఉంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో శిక్షించబడుతుంది. అంతేకాని రాజ్యాంగంగా, మూర్ఖంగా, మానవ హక్కులకి, అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కుల విరుద్ధంగా ఇది ఒక నేతృత్వ పరిపాలన చేసామని చెప్పి చేయడం లేదు. అలాగే చాలా మంది సోషల్ మీడియా జరిగిన కార్యకర్తలు వాళ్ళు తప్పు చేసినప్పుడు చాలా మంది జైల్లో ఉన్నారు. ఈ లిస్ట్ మట్టికి పెద్ద లిస్టే వస్తుంది.
ఇంకా మాకు ఇవన్నీ అరెస్ట్ చేసుకుంటే పోతే అంతరాష్ట్ర జైలు కూడా చాలు తప్పులు చేశారు కాబట్టి రామారావు గారు ఇది ఇప్పుడు ఖచ్చితంగా మన శ్రీనివాస్